క్యాన్సర్ ఇది వినగానే అంటే చాలా భయం వేస్తుంది. అంటే పేగు కూడా క్యాన్సర్ వస్తుందా అనే ఉంటుంది. ఎందుకంటే మనం తిన్నది ఏదైనా కూడా పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచే డైజెషన్ అయినా ఏదైనా ఉంటుంది. సో అలాంటి పేగు కూడా క్యాన్సర్ వస్తుంది అంటే ఆలోచించాల్సిన విషయం. సో పేగుకు సంబంధించి క్యాన్సర్లో అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా వస్తుంది? సో పేగు క్యాన్సర్ అనేది ఒకప్పుడు మనము ఇండియాలో చాలా తక్కువగా చూసేవాళ్ళం. ఇది యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో అంటే అమెరికా, ఈ రష్యా ఇటువంటి కంట్రీస్లో ఎక్కువ కనిపించేదన్నమాట. ఈ మధ్య కాలంలో మనము మన కంట్రీలో కూడాను ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎందుకు వస్తుంది అనేసి ఆలోచిస్తే దీంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంతా కూడాను వెస్టర్నైజ్ అవ్వటం. సో అది ఏంటనేది మనం కొంతసేపు అయ్యాక మాట్లాడితే, దీంట్లో మెయిన్గా పెద్ద పేగు, చిన్న పేగు అనేసి ఉంటుంది మనకు బాడీలో. చిన్న పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ చాలా తక్కువ, అంత ఎక్కువగా గమనించాం మనం. పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్సే ఎక్కువ ఉంటాయి. ఈ పెద్ద పేగు ఫంక్షన్ ఏంటి అంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ నియర్ కంప్లీషన్, డైజెషన్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉంటుంది అనమాట, ట్రాన్సిట్ టైం ఉంటుంది. ఆ టైంలో అక్కడి నుంచి ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ అబ్జార్బ్ అవుతుంది. ఆ తర్వాత మిగతాదంతా కూడాను మలం తయారైపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్ ఫంక్షన్ పేగుకు సంబంధించినది. సో డైజెషన్ వరకు, చిన్న పేగు వరకు ప్రాబ్లం లేదు, అంతవరకు అవి తప్పించుకోగలుగుతున్నాయి. ఆ తర్వాత పెద్ద పేగు నుంచి ఎప్పుడైతే మనకు ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను ఆ పేగులో ఉండిపోతున్నాయో, దానివల్ల అక్కడ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో దీనిలలో రకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అడినోకార్సినోమా అని, స్క్వామస్ సెల్ కార్సినోమా అని, డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా బయాలజీ చూస్తే కనుక ఎక్కడైనా కానీ మెయిన్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిసీజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు పెద్ద పేగులో కోలాన్ క్యాన్సర్ అంటాం. ఓకే, అదొకటి. తర్వాత రెక్టల్ క్యాన్సర్ అంటే మనకు ఈ ఫుడ్ అంతా కూడాను డైజెస్ట్ అయ్యి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో కొంత పార్ట్ మనకు ఫీసిస్ అనేది పోయి రెక్టంలో ఉంటుంది. ఎందుకు అంటే అదొక స్టోరేజ్ యూనిట్ అనమాట. ప్రతిసారి మనం వెళ్ళి మోషన్కి వెళ్ళటం అనేది ఇబ్బంది అవుతుంది. సో బ్లాడర్లో మనకి ఎట్లాగా యూరిన్ సెక్రీట్ అయ్యి అక్కడే కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత మనకు ఎప్పుడైతే అర్జ్ అనిపిస్తుందో అప్పుడు వెళ్ళి మనం మూత్రంకి వెళ్ళాలి. అట్లాగే రెక్టంలో కూడాను ఈ ఫీసిస్ మొత్తం కూడాను అక్కడే ఉంటుంది, ఆ మోషన్ మొత్తం. అది ఉండిన తర్వాత దానివల్ల ఏమవుతుంది, ఎక్కడైతే మనకు ఫీసిస్లో ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ రెక్టమ్ వాల్స్ మీద యాక్ట్ చేయటం వల్ల అక్కడ క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత యానల్ కెనాల్ క్యాన్సర్స్. సో కోలాన్లో రావచ్చు, రెక్టంలో రావచ్చు, యానల్ కెనాల్ క్యాన్సర్స్లో కూడాను రావచ్చు. సో ఈ కోలాన్ క్యాన్సర్స్కి వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఒకే రకంగా ఉంటాయి. అన్నీ కూడాను మెయిన్ డైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మనం తినే ఆహారంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, వాటి వల్ల మనకి ఇప్పుడు ఎందుకు క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది స్టడీస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు రెడ్ మీట్ ఎక్కువ తింటారు చాలామంది. ఓకే, రెడ్ మీట్ అంటే ఈ మటన్ అంటాం కదా. సో చికెన్, ఫిష్ చాలా హెల్దీ మీట్, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ రెడ్ మీట్లో ఏంటంటే కొంచెం టాక్సిక్ ఉంటుంది అది. ఆ తర్వాత రెసిడ్యువల్ అంటే ఫైబర్ తక్కువగా ఉండే డైట్ ఉండటం, అంటే ఈ పాస్తా కానీ, నూడిల్స్ కానీ, మైదా కానీ, వీటన్నిటితో అంటే ఎక్కువ మైదా కంటెంట్ తోటి చేయటం వల్ల మైదాలో ఫైబర్ తక్కువ ఉంటుంది. దానివల్ల మనకు మోషన్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఫామ్ అయితే కనుక మనకు వెంటనే రెక్టమ్ ఫిల్ అవుతుంది. రెక్టమ్ ఫిల్ అవ్వగానే మనకు ఈజీగా అంటే అర్జ్ వస్తుంది, ఆ రోజు మనము మోషన్కి వెళ్ళిపోతాం. సో మనకు ఆ మోషన్ అంటే ఆ ఫీసిస్ ఏదైతే ఉందో రెక్టమ్ తోటి, ఆ వాల్స్ తోటి ఏమంటారు కాంటాక్ట్ టైము తగ్గిపోతుంది. ఇప్పుడు అదే మన బాడీలో ఫైబర్ తగ్గిస్తున్నాం అంటే ఫుడ్లో ఫైబర్ తగ్గిపోతుంది అని అంటే వాటిల్లో మనకు చాలా తక్కువ అంటే ఎక్కువ ఫిల్ అయ్యేంత వరకు మనకు అర్జ్ రాదు. సో దానివల్ల ఫుడ్ అలాగే ఉండిపోవటం, దానివల్ల క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవటం, తర్వాత ప్రాసెస్డ్ మీట్ అంటే ఈ సలామీ కానీ, తర్వాత పెప్పరోని ఇట్లాంటివి అంటే ఎక్కువగా మెషిన్స్లో అంతా రెడీ చేసి వాటిని ఎక్కువ రోజులు నిల్వ పెట్టి వాటిని మళ్ళీ డీప్ ఫ్రీజర్స్లో స్టోరేజ్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ మీట్. ఓకే, ఈ పోర్క్ కానీ, తర్వాత బీఫ్ కానీ ఇలాంటివి వాటిల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టినవి. ఫ్రెష్ మీట్ పెద్ద ప్రాబ్లం ఉండదు.
ప్రాసెస్డ్ మీట్ ఎప్పుడైతే ఎక్కువ స్టోరేజ్లో పెడతామో వాటి వల్ల కూడాను. ఆ తర్వాత ఇంకా మనకు ఈ పాస్తా, నూడిల్స్ ఏదైతే మైదా ఎక్కువ కంటెంట్ ఉంటుందో, ఫైబర్ తక్కువ ఉంటుందో అలాంటి కేసెస్లో కూడాను మనకి కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే వీటిల్లో వంశపారంపర్యంగా కూడాను వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో వంశపారంపర్యంగా అంటే ఒక 10-20% ఉంటుంది. మ్యాక్సిమం అంతా కూడాను ఈ డయట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఒబేసిటీ, ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి. ఓకే, ఆ తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అస్సలు ఏమాత్రం కూడాను అంటే రోజుకు ఒక ½ అన్ అవర్ కూడా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి ఈ డిసీజ్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.